అన్న ఏంది బక్రీద్ను బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసినారంటున్నారు. ఎందుకు అసలు బక్రీద్ను బ్లాక్ డేగా నిర్వహించాలా? వాస్తవంగా గోమాతలను ప్రత్యేకంగా కావాలని వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. ఈనాడు పహడీ షరీఫ్ నుండి ఎంతో మంది చెబుతా ఉన్నారు, రోడ్ల పైన ఇంటి ముందర గోవులను, చిన్న గోవులను కూడా కావాలని వాటిని నిన్న మొన్న కూడా షాంపిల్గా మేము ఈ రకంగా చేస్తాం, ఎవరు వస్తారో చూద్దామని చెప్పని ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. హిందువులు మేల్కొనాలి. గోమాత గోధర్మ ఎందుకు చేస్తున్నాం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అంటే, గోవును రక్షించుకోవాలి. ఒక గోవు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, మనుషులకు, పశువులకు, అన్ని జంతువులకు ఏ రకంగా లాభం ఉంది అనేటువంటి విషయాన్ని గోవును రక్షించుకుంటే గనక మనం భూమాతను రక్షించుకోగలుగుతాం, పంటలను రక్షించుకోగలుగుతాం. ఇలా పశుపక్షాదులు ఇవన్నీ గోవుకు ఎంత అనుబంధంగా ఉన్నాయంటే, ఈ గోవును వధిస్తే ఒక రకంగా వారిని హింసించవచ్చు, గోవుల వల్ల హిందువులను హింసించవచ్చు, వారిని వీక్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఒక వర్గం వారు చేస్తూ ఉన్నారు. అందులో కొందరు మాత్రమే దుర్మార్గులు, దుష్టులు ఉన్నారు. అందరినీ కూడా ముస్లింలు అనడం లేదు. ఏదైతే పశువులను కాపాడాల్సినటువంటి హిందూ ధర్మం వాటి మీద దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన ఈ రకంగా వాళ్ళకు వచ్చింది. కాబట్టి ఈనాడు ప్రభుత్వాలు, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఎంఐఎం ప్రభుత్వం, ఇక్కడ ఓల్డ్ సిటీలో ఏ ప్రభుత్వం లేదు, ఎంఐఎం ప్రభుత్వం మాత్రమే ఉంది. దీనికి నిదర్శన ఒక రకంగా మీరు ఎక్కడ వెళ్ళినా, ఏ టీవీ వాళ్ళు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా రానివ్వడం లేదు. గోవులను ఇంటింటికి కూడా మేము 50,000 పశువులు ఇప్పటికే వచ్చి ఉన్నాయి.